కోల్కతా వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అనూహ్య ఓటమిని చవిచూసిన భారత్ ఇప్పుడు గౌహతిలో జరగనున్న రెండో టెస్టుకు సిద్ధమవుతుంది. ఈ రోజు మంగళవారం ఈడెన్ గార్డెన్స్ లో తమ మొదటి ట్రైనింగ్ సెషన్ లో టీమిండియా పాల్గొంది. ఇక ఆ తర్వాత రేపు బుధవారం గౌహతికి భారత జట్టు పయనం కానుంది. ఈ నెల 22 నుంచి సెకండ్ టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ దూరం అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెడ నొప్పితో తొలి టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న కెప్టెన్ శుభమన్ గిల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా అతని పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని సమాచారం. గిల్ కి మెడ నొప్పి తీవ్రంగా ఉంది. అతను నెక్ కాలర్ ధరిస్తూనే ఉన్నాడు. కనీసం 3-4 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ప్రయాణించే పరిస్థితి లేదు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ శుభమన్ గిల్ గౌహతికి చేరుకున్నా మ్యాచ్ ఆడడం కష్టమే. ఈ నేపథ్యంలో స్టార్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి టీం మేనేజ్మెంట్ తిరిగి పిలుపునిచ్చింది. వాస్తవానికి సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టు నుంచే ఎంపిక చేసిన భారత జట్టులో నితీష్ కూడా ఉన్నాడు. కానీ సౌత్ ఆఫ్రికా ఏతో వన్డే సిరీస్ ఆడేందుకు జట్టు నుంచి అతన్ని రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు గిల్ గాయపడడంతో నితీష్ ను తిరిగి జట్టులో చేరమని ఆదేశించారు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి మంగళవారం జట్టులో చేరి ప్రాక్టీస్ లో కూడా పాల్గొనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి రెండో టెస్టులో అతను ప్లేయింగ్ 11 లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే మరోసారి సాయి సుదర్శన్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది.